జై శ్రీరామ్, జై హనుమాన్. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. ఈరోజు సుందరకాండ కేవలం ఒక కథ కాదు, ధైర్యానికి ప్రతీక, ధర్మానికి పరాకాష్ట. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, సకల పాపాలను పోగొట్టే ఈ రామ మంత్రం. కథలోకి వెళదాం. మహేంద్ర పర్వతముపై ప్రారంభమైన విజయగాథ. హనుమంతుని స్వభావం మహాదూకుడు, కానీ అసాధ్యాన్ని సాధ్యం చేసే సంకల్పం. ధైర్యం ఉంటే దూరం లేదు. అది హనుమంతుని లంకాయాత్ర మనకు తెలియచేసింది. ధర్మాత్ముడైన హనుమంతుడు మొదట ఎవరికి అంజలి ఘటించాడు? ధర్మాత్ముడైన హనుమంతుడు మహేంద్ర పర్వతంపై పాదం వద్ద నిలిచాడు. తొలుత సూర్యునికి, ఇంద్రునికి, వాయుదేవునికి, బ్రహ్మదేవునికి అంజలి ఘటించాడు. అంతటా ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించి తన దేహాన్ని అమితమైన పరిమాణంకి విస్తరించాడు. తన హస్తాలతోనూ పాదాలతోనూ ఆ పర్వతాన్ని దొరకపుచ్చుకుంటూ అసంకల్పితముగా తన పాదాల కింద అనేక హరిణాలను చిదిమివేశాడు. హనుమంతుడు కొంతసేపు ఆలోచనల్లో పడి మహాలంఘనకు సిద్ధంగా తన మనస్సును కూడా కట్టడి చేసుకున్నాడు. అతని మహాకాయపు భారం వల్ల ఆ పర్వతం యావత్తు ప్రకంపించసాగింది. మహాసర్పాలు తన నోళ్ల వెంట నిప్పులను గ్రక్కుతూ శిలలలోకి తమ కోరలను దింపుతూ కరువుగా అవి సహస్రాధికమైన విస్ఫులింగాలను విరజిమ్మాయి. హనుమంతుని మహా అద్భుత లంఘనాన్ని వీక్షించటానికై విద్యాధరులు ఆకాశంలోకి ఎగిరారు. హనుమంతుడు తన శక్తినంతటినీ కూడదీసుకుని కాళ్లను క్రిందికి అదిమాడు. పర్వత శిఖరం శకలాలుగా కాసాగింది. ప్రచండమైన ఒత్తిడికి ఒక్కసారిగా జలధారలు ఎగిసిపడ్డాయి. ఆ దివ్యస్థలంలో క్రీడిస్తున్న గంధర్వులు జంటలు, అక్కడ నివసిస్తున్న అసంఖ్యాకమైన ఋషులు భయంతో శీఘ్రమే ఆ పర్వతాన్ని వదిలి పారిపోయారు. అంతటా హనుమంతుడు వానరులతో, నేను లంక నుండి సీతను తీసుకురావటమో లేక రావణునితో సహా మొత్తం లంకా నగరాన్ని పెకలించి పారవేయటమో చేస్తాను అని ఉద్ఘాటించాడు. హనుమంతుడు శ్వాసను లోనికి పీల్చి కండరాలను బిగించాడు. రాముని ధనస్సు నుండి విడువబడిన బాణం మాదిరిగా ఒక్క ఉదుటన గాలిలోకి లేచాడు. హనుమంతుని లంఘనాశక్తి ప్రభావం చేత మహేంద్ర పర్వత శిఖరంపైనున్న వృక్షాలన్నీ సమూలంగా పెకలించబడ్డాయి, ఆకాశములోకి విసిరివేయబడ్డాయి. హనుమంతుడు ఒక విశాల మేఘం వలె పైకి దూసుకుపోయి తన తోకను ఝుళిపించాడు. హనుమంతుడు గగనతలములో ప్రయాణిస్తుండగా కూలిన వృక్షాలు కూడా ఆయన వెనుకనే ప్రయాణించి ఆ పైన సముద్రములో పడిపోయాయి. ఆ వృక్ష శాఖలకు చెందిన రంగురంగుల పుష్పాలు రెపరెపలాడుతూ క్రిందికి రాలి సాగరమంతా చెల్లాచెదురుగా వ్యాపించింది. ఒక రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని కల్పించాయి. హనుమంతుని గగనయానం చేత ఉత్పన్నమైన పెను తుఫాను సాగరాన్ని అల్లకల్లోలం చేయగా పర్వతాలు ఎత్తుకు ఎగిరిన తరంగాలు ఆయన వక్షస్థలాన్ని ఢీకొన్నాయి. సముద్ర జలాల మీదుగా హనుమంతుని నీడ 240 మైళ్ళ పొడవు, 80 మైళ్ళ వెడల్పు ఆక్రమించింది. వాయుమండలములో ఆయన ప్రయాణం చేస్తున్నందువలన ఏర్పడిన శూన్యావరణ ఫలితంగా
పరిసర మేఘాలన్నీ ఆయన వైపు మళ్ళాయి. హనుమంతుడు మేఘాల సమూహాల వెనక దాగుడు మూతలాడుతూ చంద్రుణ్ణి పోలి ఉన్నాడు. వాయుదేవుడు పితృవాత్సల్యము చేత చల్లని గాలులను వీస్తూ సూర్యకిరణ తాపం ఆ ఆంజనేయ స్వామికి తాకకుండా సోకకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఈ రోజు నుంచి ఈ సుందరకాండను ప్రారంభించాను. అంటే ముందు మనం రామాయణం చదివేటప్పుడు సుందరకాండ చదువుకోవాలట. అది నాకు తెలియక బాలకాండ పెట్టాను. అందుకని ఈరోజు నుంచి నేను సుందరకాండను పారాయణం చేస్తున్నాను. నేను పారాయణం చేస్తూ మీరు వినాలని, నాకు అంటే భక్తి అనే మార్గంలో ప్రయాణిస్తున్న నాకు మీరు కూడా మీ ఆశీస్సులతో నేను సుందరకాండ చదివే శక్తిని ఆ సీతమ్మ వారు, ఆ రామచంద్రులు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇన్నవారికి కూడా శుభాలు కలగాలని. సుందరకాండ వింటేనే చాలా శుభాలు కలుగుతాయట. కాబట్టి చక్కగా అందరూ సుందరకాండను వినండి. విజయలక్ష్మి ఛానల్లో భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ సుందరకాండ ఎట్టి కష్టాలైనా సరే తొలగుతాయట. అంటే సుందరకాండ వింటే సీతమ్మ వారిని వెతికే పవిత్ర ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. ఈ పారాయణం వింటే కష్టాలు తొలగి శాంతి సమకూరుస్తుందట. ముందుగా సుందరకాండను చదివి తర్వాత రామాయణం చదవాలని నేను గురువుగారు చెప్తూ ఉంటే విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు. ఈ గురువులందరికీ నా నమస్కారము. పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనము ఇలాంటి పురాణ గాథలను వినగలము, చదవగలము.